23 సంవత్సరాలు టీచర్స్ని తయారు చేశాను. ప్రతి సంవత్సరం 100 మంది చొప్పున 23 సంవత్సరాలకి 2300 మంది నా ప్రతినిధులుగా టీచర్లు ఇప్పుడు పాఠశాలలో పనిచేస్తున్నారు. నానాజీ చదువుకున్న స్టేజ్ నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నన్ను పలకరిస్తుంటాడు. నానాజీ బ్యాచ్ వాళ్ళు మొన్న చాలా గొప్ప ఘనంగా మొన్న కార్యక్రమం మన జిల్లా ఇదే ప్రాంగణంలో అయితే అక్కడ వాళ్ళకి ఒక మాట ఇచ్చాను. నేను వాళ్ళకి మాట ఇచ్చాను. మాట కూడా మరి భగవంతుడు ఎలా నెరవేర్చాడు దానికి మీరే కారణమేనేమో. ఉంది కదా మాట పోకుండా ఇక్కడికి వచ్చాను నేను. అది గ్రేట్ సార్. మీరే ఇంకా వదిలేయండి, అదంతా మీరే. క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. లేదంటే నా మాట పోను కదా. మీరు పిలిచినందుకు నేను వస్తాను, బట్ నాకు మాట పోతుంది. డియోగానే వస్తానని మాస్తా అన్నాను. ఆ మాట నెరవేరడానికి మీ తాలూకు సంకల్పం మరి ఏముందో కూర్చోబెట్టారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సెకండరీ గ్రేడ్ టీచర్గా కెరీర్ స్టార్ట్ చేసి డిఓగా పదోన్నతి పొందడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. కేవలం ఇక్కడ నేను మొదట నా ప్రారంభం సంకల్పం నన్ను చక్కగా గైడ్ చేయగలిగేటువంటి ఒక హెడ్ మాస్టరు, ఒక టీము. 23 సంవత్సరాలు ఎంతోమంది టీచర్స్ని నేను తయారు చేశాను. చదువు అనేది నిలబెడుతుంది ఎవరినైనా. నా బిగినింగ్లో నేను పెద్దగా చదువు పట్ల ఆసక్తితో నేను ఉండేవాడిని కాదు. కానీ ఒక్కసారి నేను చదువు పట్ల ఆసక్తి వచ్చిన తర్వాత నా పిల్లలు చదివించుకున్నాను. నాతో పాటు మేడంను చదివించాను. మేడంని నేను పెళ్లి చేసుకునేసరికి ఆమె ఇంటర్మీడియట్. కానీ మేడంకి ఈరోజు 4 పీజీలు ఉన్నాయి మేడం దగ్గర. మీకు చాలామందికి తెలియదు. మేడం టీచర్ కాదు, నౌ షీ ఈజ్ అడ్వకేట్. ఆమె LLB చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చే ముందు BA MA చేయించాను, చదివించాను. ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నారు. కానీ ఆ తర్వాత నా ఇంటికి వంటింటికి ఆమె పరిమితం అయిపోకూడదు, కేవలం నా పిల్లల కోసమే పరిమితం అయిపోకూడదు అని చెప్పి ఆమెను చదివించడం స్టార్ట్ చేశాము. డిగ్రీ చేశారు, PG చేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత LLB కాలేజీకి వెళ్ళి చేశారు. పూర్వకంగా ధన్యవాదాలు. రోజు వసంతైన రోజు వసంతాలు